హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్ అండి. మీరు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? బీ కేర్ఫుల్ అండి. ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మీరు చాలా అలర్ట్గా అయితే ఉండాలి. మరో సైబర్ ట్రాప్ అండి ఇది. మరి ఎలాంటి మెసేజ్ ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్ అండి. సో ఆ మెసేజ్ వచ్చినట్లయితే ఏం చేయాలి? సో సైబర్ నేరగారులు తమ పందాన్ని మార్చుకుంటూ ఉన్నారండి. స్ట్రాటజీని తెలియని నెంబర్ల నుంచి మెసేజ్లు పంపి జనాలు తమ వల్ల పడి లింకులు క్లిక్ చేయట్లేదని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఏదో ఒక నెంబర్ నుంచి మెసేజ్లు పెట్టి ప్రజలను బోల్తా కొట్టిస్తూ ఉన్నారు. సో అందులోనూ కేవలం ఎస్బీఐ వినియోగదారులని టార్గెట్ చేసుకొని రివార్డ్ పాయింట్స్ పేరిట మోసాలకైతే పాల్పడుతూ ఉన్నారు సైబర్ మోసగాళ్ళు. సో ఇప్పటికే చాలామంది వినియోగదారులు మోసపోగా అప్రమత్తమైన పోలీసులు, బ్యాంక్ అధికారులు తమ వినియోగదారులకు అలర్ట్ జారీ చేశారండి. సో మీ ఎస్బీఐ రివార్డు ఈ విధంగా సమ్ అమౌంట్ యాక్టివేట్ అయ్యింది, ఈరోజు ముగిసిపోతుంది అది. సో డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ తెలిసిన నెంబర్ల నుంచి ఓ మెసేజ్ అయితే తెలియని మెసేజ్ నుంచి ఓ నెంబర్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్తో పాటు ఎస్బీఐ యోనో పేరుతో ఒక లింకును కూడా వారైతే అక్కడ జత చేయడం జరుగుతుందండి. పంపించగా దాన్ని చూసిన వాళ్ళు ఎస్బీఐ మాదిరే ఉంది కదా అని క్లిక్ చేయడంతో క్షణాల్లో సదరు వినియోగదారుని ఖాతాలో డబ్బులన్నీ మాయమవుతాయండి. ఎందుకంటే మీకు తెలిసిందే ఫ్రెండ్స్, ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ మనం రిడీమ్ చేసుకోవాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మన బ్యాంక్ ఐడి మరియు పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తే ఇంకేముంది, డైరెక్ట్ వాళ్ళ చేతిలో మన బ్యాంక్ అకౌంట్ పెట్టేసినట్లే. సో ఈ విధంగా జైనూరు మండల శివనూరుకు చెందిన ఒక యువ రైతుకు అయితే తమ గ్రామం పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఎస్బీఐ రివార్డ్ లింక్ రావడంతో అతను నిజం అనుకొని క్లిక్ చేశాడు. దీంతో అతని ఖాతాలోంచి క్షణాల్లోనే 50,000 డ్రా అయినట్టు మెసేజ్ రావడం షాక్ అయ్యాడండి అతడు. సో ఈ విధంగా డబ్బులు అయితే ఖాళీ అయ్యేదానికి సో అతడు ఇదే విషయాన్ని వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్కి కూడా ఫిర్యాదు చేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో లింకులు విస్తృతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విధంగా తెలిసిన నెంబర్ నుంచి వస్తూ ఉండడం చాలామంది నిజమని నమ్ముతూ ఉన్నారు. సో దీంతో సులువుగా నమ్మి వారంతా కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎస్బీఐ రివార్డు పేరిట వస్తున్న ఈ సందేశాలను తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా సరే వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు, బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటివి లింకులతో మెసేజ్లు వస్తే అస్సలు తెరవకూడదని హెచ్చరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారండి. మరి సో ఏం లేదండి, మీకు ఎస్బీఐ నుంచి ఈ విధంగా రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, మీరు వెంటనే రిడీమ్ చేసుకునే దానికి లింక్ క్లిక్ చేయండి అని చెప్తారు. సో ఆ లింక్ క్లిక్ చేయడంతోనే స్టార్ట్ అవుతుంది ఫ్రాడ్ అనేది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అయితే ఎవరికి మీ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ని రెడీమ్ చేసుకోండి అని చెప్పేసి ఎవరికి చెప్పదండి. మనంగా లాగిన్ అయ్యి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ చూపిస్తుంది, ఎక్స్పైరీ అయ్యేటట్టు ఉంటే ఎక్స్పైరీ అవుతుంది, లేదంటే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనే డీటెయిల్స్ అన్నీ అక్కడే చూపిస్తాయని. ఎటువంటి వారు మెసేజ్లు అయితే పంపించండి, వాళ్ళకి ఏం లాభం వస్తుంది పంపిస్తే. సో ఈ విధంగా మనకు సైబర్ నేరగాలు వాళ్ళ యొక్క స్ట్రాటజీ యూజ్ చేసి ఇక్కడైతే మోసాలకు పాల్పడుతున్నారు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.